హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కొబ్బరి బొండాల తీత జరుగుతుంది. ప్రతి 40 నుంచి 50 రోజుల మధ్యలో 40 నుంచి 50 రోజుల మధ్యలో కొబ్బరి బొండాల తీత జరుగుతూ ఉంటుంది. ఇలా చెట్టుపై నుంచి కొబ్బరి బొండం కిందకి వేస్తుంటే కిందని గోనె సంచి పట్టుకొని కొబ్బరి బొండాన్ని కాస్తూ ఉంటారు. అలాగే ఈ కొబ్బరి బొండాలను తీసిన తర్వాత అలా ఎడ్ల బండల్లో లోడ్ చేసి ఆ తోటకు అవతల వైపు ఉన్న రోడ్లో లారీకి లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి నాగపూరు, కాన్పూరు, హైదరాబాద్ మరియు విజయవాడ, రాయగడ, రాయ్పూర్ వగైరా పట్టణాలకి రవాణా చేయబడుతుంది. ఈ లేబర్ మొత్తాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, మేస్త్రి గారు. ఆయనే రైతుకి కొబ్బరి బొండానికి ఇంత అని చెప్పి రేటు కట్టిస్తారు. కొబ్బరి బొండం సైజుని బట్టి రేటు కట్టిస్తారు. ప్రతి 40 నుంచి 45 రోజుల మధ్యలో లేదా 50 రోజుల మధ్యలో తీత జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి కొబ్బరి బొండం సైజు, మంచి సైజు అయిన కొబ్బరి బొండాలు. కానీ ఈ కొబ్బరి బొండాలు కొబ్బరి చెట్లకి ఇప్పుడు కొత్తగా ఒక రకమైనటువంటి వైట్ ఫ్లై అనే ఒక తెగులు వచ్చింది. వైట్ ఫ్లై అని, తెల్లదోమ అని. ఈ తెల్లదోమ, ఎర్రనల్లి, ముఖ్యంగా ఎర్రనల్లి, తెల్లదోమ, వీటి వలన కొబ్బరి చాలా నష్టపోతుంది. రైతుకి దిగుబడి సరిగ్గా రావట్లేదు. పెట్టుబడికి తగిన దిగుబడి రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.